నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ ఎన్నికల్లో మొత్తం 17 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 12న ఎన్నికల సామాగ్రి పంపిణీ ఉంటుందని చెప్పారు. 13న ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుందంటున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మాట్లాడదు సార్, ఎన్నికల ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, అంటే పర్సంటేజ్ పెంచే క్రమంలో ఎట్లాంటి నిర్దేశకాలు సూచించారు అధికారులు? సో మనకి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 1808 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీటిలో కూడా మనకి మే 13న పోలింగ్ జరిగే విధంగా మనకి ఈవీఎంస్ మిషన్స్, అదేవిధంగా పోలింగ్ పర్సనల్ డిప్లాయ్మెంట్ కూడా మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనకి పోలింగ్ పర్సనల్ మిషన్స్ కూడా కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్ కూడా రీచ్ అయ్యే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకి సెక్టరల్ ఆఫీసర్స్ కూడా 184 సెక్టార్స్గా ఈ 1808 పోలింగ్ స్టేషన్స్ని డివైడ్ చేసి ఈచ్ సెక్టరల్ ఆఫీసర్కి మనకి ఎక్కువ అంటే మ్యాక్సిమం 11 పోలింగ్ స్టేషన్స్ ఉండే విధంగా మనం చర్యలు తీసుకున్నాము. వాళ్ళు పోలింగ్ డే రోజు కూడా మినిట్ టు మినిట్ ఆ మూమెంట్, పోల్ పర్సంటేజ్ అవన్నీ కూడా మానిటర్ చేసే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి పోలింగ్ పర్సంటేజ్ కూడా లాస్ట్ టైము అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏవైతే పోలింగ్ స్టేషన్స్లో తక్కువ పోలింగ్ నమోదైందో వాటిని గుర్తించడం జరిగింది. సో ముఖ్యంగా ఆ పోలింగ్ స్టేషన్స్లో మనము పోలింగ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసే విధంగా మనము చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్లో తక్కువ పోలింగ్ నమోదైందో సో ఆ ఓటర్స్ని త్రూ BLOs ద్వారా కూడా మనము రీచ్ అవుట్ అయ్యాము. అదేవిధంగా మనము ఈసారి ఈసీఐ డైరెక్షన్స్ ప్రకారంగా కూడా అన్ని స్కూల్స్లో మన జిల్లాలో చదువుతున్న సుమారు 60,000 మంది స్టూడెంట్స్ కూడా లెటర్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే విధంగా కూడా మనము ఇవ్వడం జరిగింది. సో దట్ దాంట్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే మెసేజ్ని కూడా త్రూ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి మనం కన్వే చేయడం జరిగింది. సార్ కూడా ఎన్నికలకు మనం వెబ్కాస్టింగ్ యూజ్ చేస్తున్నాం సార్. సో ఈసారి ఎంతమంది సాధారణంగా మనం ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, IIIT సంబంధించిన స్టూడెంట్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాం. సో ఎంత టీం తీసుకున్నారు, ఎంత మెంబర్స్ పనిచేయబోతున్నారు సార్? సో మనము వెబ్కాస్టింగ్ అనేది 60% సుమారు 1300కు పైగా పోలింగ్ స్టేషన్స్లో ఈసారి వెబ్కాస్టింగ్కి చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకి డిప్లాయ్మెంట్ ఈసారి సమ్మర్ హాలిడేస్ ఉండడం వలన సో మనకి అపార్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ మనము లోకల్ మన స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకి వెబ్కాస్టింగ్ ఇన్స్టలేషన్ అది కంప్లీట్ అవుతుంది. సెంట్రలైజ్డ్గా మనము IDOC నుంచి కంట్రోల్ రూమ్ కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఇన్ టైంలో అన్ని రీచ్ అయ్యేలాగా ఎట్లా ప్లాన్ చేసింది? సో డిస్ట్రిబ్యూషన్ మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో డిస్ట్రిబ్యూషన్ డీసెంట్రలైజ్డ్గా ప్లాన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకి పోలింగ్ పర్సనల్కి ట్రైనింగ్ కూడా 2 ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో మార్నింగ్ 7 నుంచే పోలింగ్ పర్సనల్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మనము డిస్ట్రిబ్యూషన్ కూడా ఆఫ్టర్ 1 o'clock నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. బై మ్యాక్సిమం మనకి 5 o'clockకి అన్ని టీమ్స్ కూడా వాళ్ళ కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా వెహికల్ మూవ్మెంట్, అదేవిధంగా అలాంగ్ విత్ పోలీస్ ఎస్కార్ట్ కూడా మనము టైఅప్ చేసుకోవడం జరిగింది. సార్ ఎండలు ఒకవైపు హాలిడేస్ ఏం చెప్తారు సార్ ఓటర్లకి? సో ఓటర్స్కి నా విజ్ఞప్తి ఏమంటే మన ఏదైతే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయో ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో ప్రతి ఓటర్ కూడా దీన్ని ఒక బాధ్యతగా భావించి ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ముఖ్యంగా ఎక్కడైతే అర్బన్ ఏరియాలో ఉన్నాయో సో ముఖ్యంగా అర్బన్ ఓటర్స్కి నా విజ్ఞప్తి ఏమంటే మనకి ఓటింగ్ డే రోజు ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో మనకి ఈసీఐ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ అనేది చేసి ఓటర్స్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా మనం డిస్టెన్స్ కూడా క్రైటీరియా చూసుకొని ఆ పోలింగ్ స్టేషన్స్ కూడా మనకి మ్యాక్సిమం 2 kilometers పరిధి లోపలే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఓటర్లందరూ కూడా మే 13వ తారీఖున వాళ్ళ ఓటు హక్కుని ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలాగా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి విషయాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మరోపక్క అందరూ కూడా ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉపయోగించుకున్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.